ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు గృహప్రవేశాలు కానీ వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు పత్రికలు వేయిస్తూ ఉంటాం. ఆ పత్రికల పైన దేవతా చిత్రపటాలను కూడా మనం అచ్చు వేయిస్తూ ఉంటాం. ఇందు కారణంగా మనం ఆ పత్రికలని పారేయలేం. మరి ఆ దోషం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎందుకు పారేయలేమమ్మా? మన ఇంట్లో పాత దినపత్రికలు అవన్నీ కూడా అట్టా కట్టగట్టేసేసి వాటన్నింటినీ కూడా పాత పత్రికలు కాగితాలు తీసుకుపోయేవాడు వచ్చేసరికి అందులో పత్రికలు కూడా ఉంచి కాస్త బరువు పెరుగుతుందిలే అని మనం వాడికి ఇస్తూ ఉంటాం. వాడు అందులో మరి ప్రత్యేకంగా వెతికి మన గురించి వాడికి బాగా తెలుసు కనుక దినపత్రికల్ని ఇలా బొత్తిగా చూసుకొని పత్రికలన్నీ లాగేసేసి మళ్ళీ మన ఇంట్లో గిరాటేసిపోతూ ఉంటాడు. ఈ పత్రికల్ని ఎలా వదిలించుకోవాలా పరమాత్మ అని మన మనసులో కూడా కొంత ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏం చెయ్యాలి? ఆధ్యాత్మికంగా ధర్మపరంగా సులభమైన మార్గం ఏదైనా ఉందా? పత్రికల పైన దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటాయి. ఆలయాలలో ప్రసాదాలు అందించేటటువంటి సందర్భాలలో కూడా ఆ ప్రసాదాల కవర్లు, సంచీలు, బ్యాగులు వాటిపైన కూడా దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటాయి. ఇలాంటి వాటిని ఏం చెయ్యాలి? పారవేయలేం. ఇలా వీటన్నింటినీ చక్కగా కత్తిరించి రాత్రి వేళ ఒక బకెట్లో నీరు పోసి, కత్తిరించకున్నా పర్వాలేదు, అలాగా కూడా ఒక బకెట్లో కాసింత నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలను అందులో ఉంచి ఇది నర్మదా నది, పుష్కర కాలం నడుస్తున్నది, ఈ పత్రికలన్నింటినీ అందులో వేయాలి. మరుసటి ఉదయానికి ఆ పత్రికలు లేక ఈ ప్రసాదాలు ఇచ్చిన దేవతా చిత్రపటాలు ఉండేటటువంటి కాగితాలు, వస్తువులు ఇవన్నీ కూడా పలసనబడి మెత్తబడిపోతాయి. వీటిని చక్కగా మిక్సీలో వేసి రుబ్బి ఆ పల్ప్, ఆ ముద్దను మొక్కల పాదుల మధ్యన ఎరువుగా వినియోగించాలి. అందువలన ఆ మొక్కలు కొత్త పుష్పాలు ఇస్తాయి. పరమాత్మ స్వరూపాన్ని ప్రకృతిలో ఒక భక్తితో లీనం చేయడంగా భావన చేయాలి. పారవేయకూడదు. పూర్వకాలంలో చేటలు, అలాగే ఆ బియ్యం వాటిని ఇలా జల్లెడలు లేక మొంటెలు వినియోగించేవారు. వాటికి మెంతులు, పసుపు, ఈ కాగితాలు వీటిని పల్ప్గా తయారు చేసి వాటికి అంటించేటటువంటి వారు. పచ్చగా మెరిసిపోయేవి, మెంతుల కారణంగా పురుగు చెదలు పట్టేవి కావు, ఉపయోగపడేవి, ఆరోగ్యాన్ని అందించేవి. ఓపిక అది ఉండి ఈనాటికి జల్లెడ అవి వాడేవాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ పద్ధతిలో పత్రికలను వినియోగించుకోవచ్చు, లేదా మొక్కలకు పాదులుగా వేయవచ్చు.